హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము ఈ మిరపకాయలతో కూర చేద్దామండి. ఇదిగోండి కడిగేసాను, మధ్యలో ఇట్లా గీసి పెట్టాను. దీంట్లోకి శనగపిండి మా అమ్మ చేసేదండి, అట్లాగే చేసుకుంటున్నాం. దీంట్లోకి శనగపిండి, కారం అస్సలు ఉండదు కాబట్టి కొంచెం కారము, ఉప్పు, ఇంగువ వేసాము. కొంచెం నిమ్మరసం కూడా వేద్దామని చూస్తున్నాం. భార్గవి, కొంచెం నిమ్మరసం, దీంట్లో కొద్దిగా నిమ్మరసం వేస్తే, పసుపు వేస్తావు కదా, చాలు చాలు, మరి ఎక్కువ. ఇంకా చింతపండు బదులు కొంచెం నిమ్మరసం వేసాం అంటే ఇవి కారం లేని, అస్సలు కారం లేని మిరపకాయలు. మామిడికాయ పప్పు మిరపకాయల కూర చేసుకుంటున్నాం ఈరోజు. ఓన్లీ మిరపకాయలు బదులు ఈ మిరపకాయలు కొరుక్కొని తినొచ్చు అనమాట. మిరపకాయ కూర మా అమ్మ బాగా చేసేది. మా అమ్మగారు సుభద్రమ్మ గారు వంటలు చాలా బాగా చేసేది మా అమ్మ. అట్లా మేము కూడా చేసుకుందామని మిరపకాయ కూర చేస్తున్నాను. ఇంగువ నూనెలో వేస్తున్నాను అనమాట. చాలు. ఇట్లా మిరపకాయల్లో చూపించింది బాగా, మిరపకాయల్లో పిండి పెట్టి ఇట్లా శనగపిండి, ఉప్పు, కారం, నిమ్మకాయ, అట్లా. మామిడికాయ పప్పుతో ఈ మిరపకాయలు తినవచ్చు, చాలా బాగుంటాయి. మిరపకాయ కూర, ఇవి కారం కూడా తక్కువగా ఉంటాయి. బజ్జీలు చేసుకునే మిరపకాయలే కూరకి కూడా బాగుంటాయి అని చెప్పి ఇవాళ మామిడికాయ పప్పు మిరపకాయ కూర. మా అమ్మ చేసే కూర మా కోడలు కూడా చేస్తుంది ఇప్పుడు. మా కోడలకు కూడా మా అమ్మ వంటలన్నీ నేర్పిస్తున్నాను నేను. మా కోడలు కూడా చక్కటి వంటలు చేస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరూ కూడా ఇలా మిరపకాయ కూర చేసుకోవాలని కోరుకుంటున్నా. ఈ మిగిలిన పిండి కూడా మనం కొంచెం అదంతా ఇదైనాక పైన చల్లుకోవచ్చు. మూత పెట్టు, తర్వాత ఆ పిండి కూడా వేయచ్చు దాంట్లో. ఇలా మూత పెట్టి ఉంచి ఒక 10 నిమిషాల తర్వాత చూసుకొని చూడండి, వేగుతాయి. అప్పుడు ఈ పైన ఈ పిండి కూడా చల్లేస్తే మిరపకాయ కూర రెడీ అవుతుంది. పుల్లని మామిడికాయ పప్పుకి మిరపకాయ కూర కొరుక్కొని తింటే చాలా బాగుంటుంది. అందరూ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.